కాలంలో మన స్కూల్లో మనందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. మన చేత ప్రామిస్ చేయించేవారు. ఏంటంటే భారతదేశం నా మాతృభూమి. అంటే నేను భారతదేశంలో పుట్టాను, ఇది నా తల్లి వంటిది, నేను దీన్ని గౌరవిస్తాను. భారతీయులందరూ నా సహోదరులు మరియు మనమందరము సహోదర ప్రేమ కలిగి ఉందాము. అది ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా అందరము సహోదరులమే అని చెప్తున్నారు. మరి నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. ఇది నాకు అత్యంత గౌరవప్రదమైనది. నా దేశాన్ని నిజమైన ప్రేమతో ప్రేమిస్తాను. ఇది నాకు చాలా గౌరవాన్ని కలిగించేది. దేశ సేవ సంప్రదాయంగా నేను ఎల్లప్పుడూ చైతన్యంగా ఉంచుకుంటాను. దేశానికి సేవ చేయడం నా జీవిత పరమావధిగా దానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. నేను నా తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తాను మరియు ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా నడుచుకుంటాను. మర్యాదపూర్వకమైన వాక్యాలతో ఉచ్చరిస్తాను. నా దేశాన్ని మరియు దేశ ప్రజలను మేము సేవకు నిబద్ధులమై ఎప్పుడు దానికి కట్టుబడి ఉంటాము. ఇలా మరి మా దేశ కీర్తి కోసం, మా దేశానికి కీర్తి రావడం కోసం మేము మా శక్తిని మొత్తం దారబోస్తాము అని, నా దేశం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని, దాన్ని ఏ పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనని మనము ప్రమాణం చేసి జై హింద్ చెప్పుకుంటాం కదా. మరి ఈరోజు అది ఎక్కడైనా కనిపిస్తుందా చెప్పండి. ఇది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే మతం పేరుతో ప్రజలను వివిధ రకాల మనస్తత్వాలకు, విభిన్నమైన మనస్తత్వాలకు గురి చేస్తున్నారు. వారి మనసులను కలుషితం చేస్తున్నారు. విషబీజాలు నాటుతున్నారు. ఇది ఆలోచించారా ఎప్పుడైనా? మరి రాజకీయ లబ్ధి కోసం ప్రజలను అమాయకులు చేసి వారి స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ఇది గమనిస్తున్నారా ఎప్పుడైనా? మరి మంచి చేయాలి అనుకునే వారిని అసలు మరుగున పడేస్తున్నారు. న్యాయం కోసం పోరాడే వాళ్ళని నిలువున చీల్చేస్తున్నారు. మరి క్రీస్తు చెప్పింది ఏమిటి? ఇవే బోధలు కదా. మరి క్రీస్తు బోధలే ఈనాడు ప్రపంచానికి మార్గదర్శకం అవుతున్నాయి. అది గమనించుకోవాలి. క్రీస్తు ఏం చెప్పారు? నీ హృదయాన్ని కపటంతో నింపుకోవద్దు, సహోదర ప్రేమ కలిగి ఉండు, ఒకరికొకరు సహాయం చేసుకోండి, వ్యభిచరించవద్దు, దొంగిలీడవద్దు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించండి, మీ నైతిక విలువలను కాపాడుకోండి, మీలో నైతికతను తుది శ్వాస వరకు విడవద్దు. ఇలా చెప్పుకుంటే క్రీస్తు బోధలకి ఈ భూమండలమే సరిపోదు సహోదరులారా. మరి మనము ఏ దిశగా అడుగులు వేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరము గమనించుకోదగ్గ విషయము.